గత సీజన్లో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియాను ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన పాట్ కమిన్స్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి కెప్టెన్ గా నియమించింది. వరుసగా 4వ సీజన్లోనూ జట్టు కెప్టెన్సీని మార్చడం గమనార్హం. అంతకుముందు ఐడెన్ మార్కమ్ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జట్టు కోల్కతాతో మార్చి 23న కోల్కతాలో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. తొలి 2 వారాల్లో జట్టు 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 20 కోట్లకు పాట్ కమిన్స్ ను కొనుగోలు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో హసరంగా, హెడ్, ఉనద్కత్, ఆకాష్లతో పాటు మరో 2 తక్కువ ధరకు అంటే 30.80 కోట్లు వెచ్చించి 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరిలో 4 క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 20.5 కోట్ల విలువైన పాట్ కమిన్స్ కు కెప్టెన్సీని అప్పగించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బలం గురించి మాట్లాడుకున్నట్లయితే గత ఏడాది ఆస్ట్రేలియా 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న కెప్టెన్ గా అత్యుత్తమ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ ను 20 కోట్లకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. కమిన్స్ లో జట్టుకు అద్భుతమైన ఆల్రౌండర్ లీడర్ లభించాడు. టీంలో రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్ వంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెడ్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. అంతేకాదు ఆ జట్టు బ్యాటింగ్ కూడా దూకుడుగా మారింది. ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి ఫాస్ట్ బౌలర్లతో హసరంగా, ఉనద్కత్ జట్టులో బౌలింగ్ ఆప్షన్లను పెంచారని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉనద్కత్ స్పిన్ ఆల్రౌండర్ హసరంగా రాకతో బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. ఇక జట్టు బలహీనత గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రాంచైజీలు తమ నాయకత్వాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి. ఈ ఏడాది కెప్టెన్తో పాటు కోచ్ని కూడా మార్చారు. ఇటువంటి పరిస్థితిలో నాయకత్వంలో నిరంతర మార్పు ప్రభావం పనితీరులో చూడొచ్చు. భారత బ్యాట్స్మెన్ను మిస్ అవ్వడం, హైదరాబాద్ టీంలో పేరున్న ఇండియన్ బ్యాట్స్మెన్ లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్కు భారత బ్యాట్స్మెన్ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విదేశీ బ్యాట్స్మెన్స్ అందరూ టాప్ క్లాస్గా ఉన్నారు. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండడం హైదరాబాద్ మిడిల్ ఆర్డర్లో బలహీనత కనిపిస్తోంది. ఫజల్ హక్ ఫరూకీ తప్ప స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు కొన్ని మ్యాచ్లలో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. 2013లో ఎస్ఆర్హెచ్ అరంగేట్రం, సన్ రైజర్స్ హైదరాబాద్ 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసింది. కుమార సంగక్కర నాయకత్వంలో హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శన చేసి 4వ స్థానంలో నిలిచింది. అయితే మరుసటి సంవత్సరం శిఖర్ ధవన్ కెప్టెన్ అయ్యాడు. కానీ జట్టు ప్రదర్శన బాగా లేదు. ఎస్ఆర్హెచ్ 2014లో 6వ స్థానంలో నిలిచింది. డేవిడ్ వార్నర్ 2015లో కమాండ్ని అందుకున్నాడు. ధావన్ నాయకత్వంలో జట్టు 6వ స్థానంలో నిలిచింది. కానీ 2016లో ఆరెంజ్ ఆర్మీ తన పాత ఫామ్లో కనిపించి టైటిల్ గెలుచుకుంది. ఇక 2017లో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. 2018లో పునరాగమనం చేసిన సిఎస్కేతో తలపడి ఫైనల్లో ఓడిపోయింది. ఇక 2020లో సన్ రైజర్స్ క్వాలిఫైయర్స్ కు చేరుకుంది. కానీ ఎలిమినేటర్తో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. 2021లోనూ ఇదే కథ. తొలి క్వాలిఫైయర్లో ఆర్సీబీని ఓడించిన తర్వాత తొలి ఎలిమినేటర్లో ఢిల్లీ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లేకుంటే నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశించే అవకాశం ఉండేది. 2022, 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన అత్యంత నిరాశపరిచిందనే చెప్పాలి. ప్లే ఆఫ్ల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ జట్టు టాప్ 6లో కూడా నిలవలేకపోయింది. ఐడెన్ మార్కామ్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. 14 మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచింది. 9 మ్యాచుల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.